చువా ఏంటి తిట్టాను అనుకున్నారా? కాదు కాదు, జాపనీస్ లో హలో చెప్తున్నాను. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను ఆర్జే అనూష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఈ రోజు మనం టై క్రీమరీలోకి వచ్చేసినాం అనమాట. అసలు టై క్రీమరీ ఇస్ బేసికలీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ జాపనీస్. సో జపాన్లో ఉండే ఈ టై క్రీమరీ వివిధ దేశాలలో ఇట్లా చిన్న చిన్న ఫ్రాంచైజీస్గా రావడం మొదలుపెట్టింది. సో ఇప్పుడైతే మన హైదరాబాద్లో ఉండే టై క్రీమరీని టేస్ట్ చేసి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. మనం రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఉండే టైకి అయితే వచ్చేసినాం. అండ్ ఐ హ్యావ్ దిస్ చాక్లెట్ అండ్ క్రియల్కా టై అనమాట. సో బేసికలీ టై అంటే ఏంటి అంటే ఈ ఫిష్ షేప్లో ఉండే వాఫల్ని మనం టై అంటాం. దాట్స్ ఇన్ జాపనీస్ లాంగ్వేజ్. ఫస్ట్గా లెట్ మీ టేస్ట్. దిస్ ఇస్ సూపర్ సాఫ్ట్. యా, జనరలీ నార్మల్ ఐస్ క్రీమ్స్కి అండ్ క్రీమరీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఫ్రోజ్ చేస్తారు. ఇట్స్ ఆల్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అన్ ఐస్ క్రీమ్. కానీ ఇదేంటంటే మనకి ఫారెన్ కంట్రీస్లో యోగర్ట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఎట్లుంటాయో దిస్ క్రీమరీ ఈజ్ లైక్ దాట్. అండ్ మనకి హార్డ్ కోన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా సాఫ్ట్గా గ్లూయిగా ఉన్నది కోన్. అంటే ఒక హార్డ్ కేక్ సార్ట్ ఆఫ్ థింగ్ అనమాట. ఐఎమ్ సో లవింగ్ ఇట్. ఈసీ ఐమ్ గోనా షో యూ. ఈ వాఫల్ చూసారా, ఫిష్ షేప్లో ఉందన్నమాట. అంటే చాప్కి తలకాయ లేకపోతే ఎట్లుంటుంది అట్లుంది. సో అండ్ దీనిలోపు లైక్ లానా ఈ క్రీమరీ ఫిల్ చేసే ముందు హేజల్నట్తో మొత్తం అంతా కూడా దీన్ని మంచిగా పట్టించారు. I have told you ఒక హార్డ్ కేక్ లా ఉంది అసలు. దిస్ ఇస్ టు ద నెక్స్ట్ లెవెల్, మస్ట్ ట్రై. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ కూడా. మిగతావి టేస్ట్ చేయకముందే చెప్పేసా, అంత నచ్చేసింది నాకు. అయితే వాఫల్లో చాక్లెట్ అండ్ క్రియల్ టేస్ట్ చేసేస్తున్నాం కదా, మచ్చా అండ్ వెనిలా. ఇప్పుడు మనం ఈ కప్లో టేస్ట్ చేయబోతున్నాం. బట్ స్టిల్ ఇక్కడ మంచిగా చాకో స్టిక్ ఇచ్చినారు. అండ్ ఆల్సో దిస్ వాఫల్. ఈ వాఫల్లోన వైట్ చాక్లెట్ ఫిల్లింగ్ ఉంది. నేను యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఇట్లా టేస్ట్ చేస్తా. I thought that's gonna be my favorite. ఇది కూడా ఫేవరెట్ లిస్ట్ లోకి వచ్చేసినది. ఐ రియలీ లైక్ ఇట్. గాడ్, దిస్ ఇస్ లైక్ అ మస్ట్ ట్రై అనమాట. నాకు అది నచ్చింది, ఇది నచ్చింది, అంత బాగున్నాయి. ఇట్స్ రియలీ సాఫ్ట్, ఒక ఫ్రెష్ ఫీల్ ఉండే. యు లవ్ ఇట్ అండ్ టెలింగ్ యు. ఇప్పుడైతే నా దగ్గర కోల్డ్ బ్రూ ఫ్లోట్ ఉంది. ఓ గాడ్, దిస్ కోల్డ్ బ్రూ ఇస్ స్ట్రాంగ్. అలోన్ గా తాగితే, బట్ ఫ్లోట్ ఉండే కదా, సో చక్కగా అమేజింగ్. ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ వీళ్ళ దగ్గర ఈ క్రీమీస్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ దిస్ వెనిలా, I really loved it so much. And the chocolate, the matcha, oh my god.
నెక్స్ట్ లెవెల్ ఇంకా people who love their coffee and who want it in a really cool way, but basic cold coffee la kaakunda ante matram ee cold brew float ni definitely ga try cheyalsinde. It's like amazing. I think I'm gonna keep coming here. రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ఉండే టాయ్కి అయితే వచ్చేసినాం కదా. సో ఐ రియలీ లవ్ ద క్రీమరీ ఆఫ్ యూర్. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను కొన్ని టేస్ట్ చేస్తున్నాను. సో బేసికలీ ఇక్కడ పెద్ద హ్యూజ్ వెరైటీస్ ఏం లేవు. ఉన్న 4-5లో ది బెస్ట్ ఏంటో మీకు చూపించా. అంటే మిగతావి బాగాలేదని కాదు, మిగతా కూడా చాలా బాగున్నాయి, బట్ ఇవైతే మస్ట్ ట్రై అన్నట్టు అనమాట. సో నా పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే చాక్లెట్ అండ్ క్రియోల్ ఇస్ అమేజింగ్, అండ్ సెకండ్ థింగ్ మచ్చా అండ్ వెనిలా ఇస్ అమేజింగ్, అండ్ ఆల్సో పేరు మర్చిపోయాను, వెనక్కి తిరిగి చూస్తున్నాను, ఇట్స్ కోల్డ్ బ్రూ ఫ్లోట్. సో ఇఫ్ యు ఆర్ అ కాఫీ లవర్, డూ ట్రై దిస్ అవుట్ అండ్ ఇట్స్ గోనా బి అమేజింగ్. ట్రస్ట్ మీ గైస్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45కి వచ్చి టాయ్లో ఇవి టేస్ట్ చేసి ఎట్లున్నాయో యూ టెల్ మీ. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతావి నువ్వు టేస్ట్ చేసినట్టయితే నీకు ఎట్లా అనిపించిందో నాతో చెప్పేసి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, కమెంట్ and subscribe to Radio City India. Nenu RJ Anusha. Radio City.